వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్ లో భాగంగా మనము చూద్దాం. ఏంటి సార్ అంటే రువాండా దేశానికి సంబంధించిన ఒక చట్టం అనేది రావడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకున్నాను, మేమైతే ఇంగ్లీష్ పేపర్స్ అండ్ తెలుగు పేపర్స్ దానికి సంబంధించిన ప్రముఖమైన వెబ్సైట్ తీసి మేము కరెంట్ అఫైర్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా రాసుకోండి, మీకు అన్ని రకాల ఎగ్జామ్ కు యూజ్ అయ్యే విధంగా మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏంటి సార్ అంటే రువాండా దేశంలో రువాండా భద్రత మరియు ఆశ్రయం మరియు ఎమిగ్రేషన్ 2023 బిల్లుని యునైటెడ్ కింగ్డమ్ అనే ప్రభుత్వం చేత ఆమోదించబడడం జరిగింది. ఏంటి సార్ ఈ చట్టం అంటే ఎవరైతే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ లోకి చట్ట వ్యతిరేకంగా అంటే చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారిని గుర్తించి వాళ్ళను ఆ దేశం నుంచి బహిష్కరించాలనే ఉద్దేశంతో 2022లో ఉత్తర ఫ్రాన్స్ నుండి ఇలాంటి అంశాలు ప్రారంభించడం జరిగింది. అంటే చాలా మంది ఉత్తర ఫ్రాన్స్ నుంచి 2022లో ఈ యొక్క రువాండా అండ్ బ్రిటన్ దేశంలోకి వచ్చారంట. దానికి సంబంధించి రువాండా భద్రతా బిల్లు 2023 చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఆశ్రయం మరియు ఇమిగ్రేషన్ బిల్లును తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైతే చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారి పైన వేటు పడడం జరుగుతుంది. మనకి ఈ బిల్లు చూసుకుంటే మనకి బిల్లు ప్రకారం సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్ ప్రకారం జనవరి 1, 2022 తర్వాత ఎవరైతే బ్రిటన్ కు వచ్చారో ఆఫ్టర్ 2022 జనవరి 1 తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు సార్ అంటే చట్ట విరుద్ధంగా వచ్చిన వాళ్ళను రువాండా దేశ రాజధాని కిగాలికి తరలించి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసి అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడైతే వచ్చారో ఆ దేశానికి వాళ్ళకు తిరిగి పంపించే విధంగా ఈ యొక్క చట్టం అనేది చేయడం జరిగింది. రువాండా భద్రతా బిల్లు 2023ను ఏ ప్రభుత్వం ఆమోదించిందంటే యునైటెడ్ కింగ్డమ్ అనేది ఆమోదించడం జరిగినది. మనకి ఇది అంటే ఇది ఏదానికి సంబంధించింది సార్ అంటే రెఫ్యూజెస్ అంటే శరణార్థులకు సంబంధించిన ఇది చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకి 1951లో ఈ యొక్క రిఫ్యూజెస్ కన్వెన్షన్ ని ఎవరు నిర్వహించారు సార్ అంటే యుఎన్ఓ 1951లో రిఫ్యూజెస్ కన్వెన్షన్ ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత కాలంలో చూసుకుంటే మనకి ఈ యొక్క రిఫ్యూజెస్ ప్రోటోకాల్ ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1967లో చేయడం జరిగినది. ఓకే, ఈ యొక్క శరణార్థులను కాపాడడం కోసం మనకి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉండడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్ హై కమిషనర్ రిఫ్యూజ్ అనే సంస్థ కూడా ఉండడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎవరైతే ఉంటారో ఆ శబ్దాలను రక్షించడం కోసం ఇచ్చేయడం జరిగినది. అలాగే రిఫ్యూజీస్ కోసం యుఎన్ఓ 1951లో ఈ యొక్క రిఫ్యూజీస్ కన్వెన్షన్ ని అండ్ రిఫ్యూజీస్ సంబంధించి మనకి ప్రోటోకాల్ ని చూసుకుంటే 1967లో చేయడం జరిగినది. అయితే మన భారతదేశంలో సంబంధించి ఈ వలసదారులకు సంబంధించి కొన్ని చట్టాలు కూడా రావడం జరిగింది. అదే ఏంటి సార్ అంటే మనకి విదేశీయుల చట్టం. ఏది సార్ అంటే విదేశీయుల చట్టం అనే దాన్ని చేయడం జరిగింది. ఈ విదేశీయుల చట్టం అనేది ఎప్పుడు చేయబడడం జరిగింది సార్ అంటే 1967లో చేయడం జరిగినది మనకి. దాని తర్వాత విదేశీయుల నమోదు చట్టం. ఏది సార్ అంటే విదేశీయుల నమోదు చట్టాన్ని 1939లో చేశారు. అంటే బ్రిటిష్ ఇండియా కాలంలోనే ఎవరైనా విదేశీయులు భారతదేశంలో వస్తే వాళ్ళ నమోదు చేసుకునే విధంగా చట్టాలు కూడా చేయడం జరిగినది. అండ్ ఎవరైనా విదేశీయులు ఒక దేశం నుంచి ఇంకో దేశం, ఒక వ్యక్తి ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం కావాలా? పాస్పోర్ట్. అలాగా భారతదేశంలో పాస్పోర్ట్ యాక్ట్ ని కూడా 1920లో బ్రిటిష్ ఇండియా కాలంలోనే చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి విదేశీయుడు ఎలాగా అవుతాడు సార్ అంటే ఒక దేశానికి చెందిన వ్యక్తి ఇంకో దేశంలో ఏమవుతాడు? విదేశీయుడు అవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన భారతీయులు మనము వేరే దేశం అమెరికా గాని లేదంటే పక్కనున్న పాకిస్తాన్ గాని పక్కనున్న నేపాల్ గాని వెళ్ళినా మనం ఏమవుతాం? విదేశీయులు అవుతాం. అంటే భారతదేశంలో పౌరులకు సంబంధించి ఒక చట్టం కూడా చేయడం జరిగినది. ఏది సార్ అంటే పౌరసత్వ సవరణ చట్టం.
ఏది సార్ అంటే పౌరసత్వ సవరణ చట్టం. ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని 1955లో చేయడం జరిగింది. ఇటీవల ఈ పౌరసత్వ చట్టాన్ని 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని చేయడం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని చేశారు. ఈ పౌరసత్వ చట్టం ఏంటి సార్ అంటే పాకిస్తాన్, ఓకేనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ముస్లిం ఏతరులు ఎవరైతే భారతదేశంలో ప్రవేశించారో వాళ్ళకి పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో 2019 పౌరసత్వ సవరణ చట్టం కూడా చేయడం జరిగినది. కాబట్టి ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్ కి సంబంధించిన డేటానన్న కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఈ శరణార్థుల విషయానికి వస్తే మనకి భారతదేశంలో మయన్మార్ నుంచి ఓకే ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన శరణార్థులను మనం ఏమంటాం సార్ అంటే చక్మాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది కరెంట్ అఫైర్ లో మనకు తరచుగా ఉంటుంది నాన్న. చక్మాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇది నాన్న సారీ చక్మాలు కాదు, రోహింగ్యాలు అనే పేరుతో పిలుస్తాం. ఓకే, మయన్మార్ నుంచి ఇండియాలోకి వచ్చిన శరణార్థులను ఏమని పిలుస్తాం సార్ అంటే రోహింగ్యాలు అనే పేరుతో పిలుస్తాం. అదే బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి వచ్చిన శరణార్థులను ఏమంటాం సార్ అంటే చక్మాలు అనే పేరుతో కూడా పిలుస్తాం. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల మయన్మార్ నుంచి ఇండియాలోకి చాలా మంది శరణార్థులు వచ్చారు. దానికి సంబంధించి మయన్మార్ కి ఇండియాకి మధ్య ఉన్న స్వేచ్ఛ సరిహద్దును కూడా మేము మూసివేస్తాము అని ఈ యొక్క హోంశాఖ ప్రకటించడం కూడా జరిగింది మనకి. ఓకే, ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి అన్న. మొత్తం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పడుతుంది. మనకి ఇది పాలిటిక్ కరెంట్ అఫైర్ లో భాగంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే వియత్నామీస్ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వరిని పండించే రైతులు మీథేన్ ఉద్గారాలు తగ్గించడానికి ఒక వినూత్నమైన పద్ధతులు పాటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకటి నీటి పారుదల పద్ధతులు అండ్ డ్రోన్లను ఉపయోగించి లేబర్ ఖర్చులు తగ్గించుకోవడము అండ్ పొట్టు అంటే ఆ యొక్క వరి ధాన్యం పైన పొట్టును పడేయడం వలన ఇలాగా ఏం చేయడం జరుగుతుంది, ఈ యొక్క వరి రైతులు మీథేన్ ఉద్గారాలను తగ్గించే విధంగా చట్టాలు చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఈ మీథేన్ ఉద్గారాలు తగ్గిస్తున్నాం ఎందుకంటే రోజు రోజుకు మీథేన్ పర్సెంటేజ్ పెరిగితే మనకు ఒక గ్లోబల్ ఫార్మింగ్ అనేది అవ్వడం జరుగుతుంది మనకి. అంటే భూగోళం ఏడెక్కుతుంది. దానికి సంబంధించి ఎవరు వియత్నాం దేశానికి చెందిన వియత్నీస్ వరి రైతులు కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి వినూత్నమైన పద్ధతులు వాడడం జరుగుతుంది మనకి. ఇదేనన్నా. అయితే మనకి 2016 ఇండియాలో మీథేన్ ఉద్గారాలు విషయానికి వస్తే 2016 ప్రకారం ఇండియాలో మీథేన్ ఉద్గారాలు చూసుకుంటే మనకి దాదాపుగా 409 మిలియన్ టన్నులు అని ఉండడం జరుగుతుంది మనకి. అంటే దాదాపుగా 409 మిలియన్ టన్నులు కార్బన్ ఉద్గారాలు 2016లో ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో దాదాపుగా 73.96 వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యర్థాలు, వ్యవసాయ రంగానికి చెందిన ఈ యొక్క మీథేన్ ఉద్గారాలు ఉండడము. దాని తర్వాత 14.46 ఇది ఏ దానికి సంబంధించింది సార్ అంటే డ్రైనేజ్ వ్యర్థ రంగాలకు చెందినది. దాని తర్వాత చూసుకుంటే మనకి వ్యర్థ రంగాలకు చెందినది. దాని తర్వాత 0.96 ఇది పారిశ్రామిక రంగానికి చెందిన కార్బన్. ఏ దానికి సార్ అంటే పారిశ్రామిక రంగానికి చెందిన మీథేన్ ఉద్గారాలు అని చెప్పడం జరిగింది. అంటే 2016 మీథేన్ ఉద్గారాల ప్రకారం ఈ యొక్క దాదాపు 409 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు వస్తే దాంట్లో ఎక్కువగా మీథేన్ ఉద్గారాలు ఏ దాని నుంచి ఉంది సార్ అంటే వ్యవసాయ రంగం నుంచి ఎక్కువగా ఉంది. దాని తర్వాత మనకి 14.46 ఈ యొక్క వ్యర్థ రంగాల నుంచి మనకు ఉండడం జరుగుతుంది. 0.96 ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ పరిశ్రమ నుంచి విడుదలవుతున్న ఈ వ్యర్థాలు ఉండడం జరుగుతుందిగా మనకు చెప్పడం జరుగుతుంది మనకి. ఇదేనన్నా. అయితే మన భారతదేశం ఒక లక్ష్యం కూడా పెట్టుకోవడం జరిగింది. ఏంటి సార్ అంటే 2030 నాటికి ఈ యొక్క మీథేన్ ఉద్గారాలను
మీథేన్ ఈ యొక్క ఉద్గారాలను దాదాపుగా 30% తగ్గించాలి 30% తగ్గించాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగినది. ఓకే, 2030 నాటికి భారతదేశం యొక్క మీథేన్ ఉద్గారాలు ఎంతగా తగ్గించుకోవాలని లక్ష్యం పెట్టుకుంది, మనకి 30% తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఏ దేశం యొక్క రైతులు ఈ యొక్క మీథేన్ ఉద్గారం తగ్గించడానికి వినూత్నమైన పద్ధతులు వాడుతున్నారు అంటే ఈ యొక్క వియత్నీస్ రైతులు. అయితే మన భారతదేశంలోని వ్యర్థాలకు సంబంధించి మీథేన్ వ్యర్థాలకు సంబంధించి కూడా మనకి చేయడం జరుగుతుంది. ఓకే, మనకు బయోగ్యాస్ ఇలాంటివన్నీ మీథేన్ గ్యాస్ నుంచి ఉద్భవించినవే. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పెట్టుకున్నారు. ఇది 2024 నాటికి ఈ లక్ష్యం చేరుకోలేదు అని ప్రకటించడం జరిగింది. అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది 2024 నాటికి భారతదేశంలో పూర్తిగా నాణ్యమైన గాలిని అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో నగరాల్లో కావచ్చు, ప్రాంతీయ జాతీయ స్థాయిలో గాలి నాణ్యతను పెంచాలి అని ఎవరు సార్ మనకి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్రాలతో భాగస్వామ్యం చేర్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2019 జనవరిలో మనకి పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ యొక్క నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ని ప్రకటించడం జరిగింది. ఏది సార్? పర్యావరణ అండ్ అటవీ మరియు పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏమని ప్రకటించింది? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ని ప్రకటించింది. అంటే గాలి యొక్క నాణ్యతను పెంచడం కోసం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ లక్ష్యం అనేది 2024కి ఈ యొక్క గాలి యొక్క నాణ్యతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ ఇది చేరలేదు. అందుకే ఏం చేశారు సార్ అంటే మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ని దాదాపుగా 24 రాష్ట్రాలు 24 రాష్ట్రాల్లో ఉన్న 131 నగరాలలో ఈ గాలి నాణ్యతను పెంచాలి అనుకున్నారు, కానీ ఇది లక్ష్యం చేరలేదు. అందుకే దీన్ని 2025-26 నాటికి ఈ యొక్క నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ని గాలి నాణ్యత పెంచుతాము అని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇది మనకి లక్ష్యం చేరలేదు కాబట్టి 2025 నుంచి 26 వరకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ని ఇచ్చేయడం జరిగింది. అంటే గాలి నాణ్యత పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి పర్యావరణ పనితీరు పైన ఈ యొక్క అంతర్జాతీయ సంస్థలు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏ దానికి సంబంధించింది సార్ అంటే 2022 సంవత్సరానికి సంబంధించి పర్యావరణ పనితీరు సూచికను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు వరల్డ్ వైడ్ గా ఈ యొక్క పర్యావరణ సూచిని 180 దేశాల్లో సర్వే నిర్వహించగా చివరి స్థానంలో లేదా చివరి స్థానంలో ఉన్నదే మన భారతదేశం. చివరి స్థానంలో ఇండియా అనేది ఉంది, భారతదేశం ఉంది అని ఈ యొక్క ఎవరు సార్ మనకి పర్యావరణం పనితీరులో భాగంగా దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి 180 దేశాల్లో సర్వే చేయగా పర్యావరణ పనితీరులో భారతదేశం అనేది కింది స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉందని ప్రకటించడం జరిగింది.
అయితే మన భారతదేశంలో చూడండి మనకి ఓకే గతంలో 2014లో మనకి మహాత్మా గాంధీ ఓకే మహాత్మా ఓకే ఓకే 150వ జయంతి సందర్భంగా 150వ జయంతి సందర్భంగా మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు సార్ 2014లో ప్రారంభించాం. 2014లో మహాత్మా గాంధీ యొక్క 150వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ ని ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ అంటే 2019 నాటికి పారిశుద్ధ్య భారతదేశంగా ఏర్పాటు చేయాలని 2019కి పారిశుద్ధ్యాన్ని కవరేజ్ చేయాలని పారిశుద్ధ్యం కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ 2014లో లక్ష్యం ఏంటి సార్ అంటే ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ ఏ ప్రాంతాల్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏం చేయాలా పరిశుభ్రతను ఈ యొక్క పెంపొందించాలనే ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగినది మనకి ఏదైనా దీంట్లో భాగంగానే మనకి 2014లో మనకి 2014లో 39% ఉన్న పారిశుద్ధ్యం అనేది 2019 నాటికి 100% పారిశుద్ధ లక్ష్యాన్ని చేరిందంట. అంటే దాదాపుగా 6 లక్షల గ్రామాలు ఏవైతే ఉన్నాయో 6 lakhs విలేజెస్ 6 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జనను ఇచ్చేసాయి. అంటే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ఓడిఎఫ్ అంటాం. దాదాపుగా 6 లక్షల గ్రామాలు. అదే మనకి 2024-25 నాటికి ఈ 6 లక్షల గ్రామాల్ని ఓడిఎఫ్ ప్లస్ గా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ గ్రామాలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి రెండింటిని లింకప్ చేసి చూడండి అన్న 2022 పర్యావరణ పనితీరు సూచికలో 180 దేశాల్లో భారతదేశం చివరి స్థానం లేదా అట్టడుగు స్థాయిలో ఉంది. అయితే భారతదేశంలో పారిశుద్ధ్యం పైన ఒక కమిషన్ అనేది ఏర్పాటైంది 2014లో మహాత్మా గాంధీ యొక్క 150వ జయంతి సందర్భంగా. అదే స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం. అయితే 2019 నాటికి భారతదేశంలో పారిశుద్ధ్యం చేపడతాను అని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. 2014లో 39% ఉన్న పారిశుద్ధ్యం 2019 100% అయ్యి దాదాపుగా భారతదేశంలో ఉన్న 6 లక్షల గ్రామాలలో ఏం చేశారు నాన్న బహిరంగ మల విసర్జనను తగ్గించడం జరిగినదిగా ఇచ్చేశారు మనకి. అలాగే ఈ 2024-25 నాటికి ఈ యొక్క ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా వీటిలను మార్చుతాము అని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగినదిగా ప్రకటించడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా నీటి రాసుకున్నాను. మనకి ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడడానికి ఆస్కారం ఉంది. ఓకే ఎకానమీలో రావచ్చు మనకి ఇది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే మనకి ఉత్తర ఫార్మాఫ్రాస్ట్ ప్రాంతంలో సంగ్రహించే దానికంటే ఎక్కువగా గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయని ఒక అధ్యయనంలో తేలడం జరిగింది. ఫస్ట్ వన్ ఉత్తర ఫార్మాఫాస్ట్ అంటే ఏంటో తెలియాలి. ఉత్తర ఫెర్మాఫ్రాస్ట్ అనే ప్రాంతం. ఈ ఉత్తర ఫెర్మాఫ్రాస్ట్ అనే ప్రాంతం అంటే ఏంటి సార్ అంటే ఈ యొక్క భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో ఉన్న ప్రాంతం. ఉత్తరార్ధ గోళంలో ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఫెర్మాఫ్రాస్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ ఫెర్మాఫ్రాస్ట్ అంటే శాశ్వతంగా ఘనీభవించిన నేల అని అర్థం. ఏంటి సార్ అంటే శాశ్వతంగా ఘనీభవించిన
ఘనీభవించిన నేల అని అర్థం. అంటే మొత్తం మంచుతో కప్పబడిన నేల అని అర్థం. దాదాపుగా ఇక్కడ 1/4 నేల మంచుతో కప్పబడి ఉంటుంది. ఏముంటుంది సార్ అంటే 1/4 నేల మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉండడం జరుగుతుందిగా మనకి చెప్పడం జరుగుతుంది. మనకి ఇది అంటే రోజు రోజుకి మనకి ఈ యొక్క గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా అవడం వలన ఈ మంచు కరిగి ఏమవుతుంది సార్ అంటే మంచు కరిగి కిందికి రావడం జరుగుతుంది. అందువలన ఇదే దాదాపుగా 1/4 ఉన్నది రోజు రోజు తరిగిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉన్న ప్రాంతంగా చెప్పవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. ఓకే, వారసత్వ పన్నుపై ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ అయిన శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంపద పునరుద్ధరణపై ఉత్కంఠత ఇచ్చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏది సార్ అంటే వారసత్వ పన్ను పైన ఈ యొక్క ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ అయిన శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠత ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఈ యొక్క వారసత్వ పన్నుని ఎస్టేట్ పన్ను అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే వారసత్వ పన్ను లేదా ఎస్టేట్ పన్ను అనగా ఏమి సార్ అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన వారసత్వానికి తను సంపాదించిన ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, ఏవైనా విలువైనవి అతనికి చేరాలి, వారసత్వ పరంగా చేరాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించే దాన్ని ఏమంటాం సార్ అంటే వారసత్వ పన్ను లేదా ఈ యొక్క ఎస్టేట్ ట్యాక్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ వారసత్వ పన్ను లేదా ఎస్టేట్ పన్ను అనేది 1985లో తొలగించబడడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకున్నాను. మనకి ఇది పాలిటీ కరెంట్ అఫైర్ లో భాగంగా ఇది రావడం జరగవచ్చు. ఓకే, కొంచెం జాగ్రత్తగా 1985లో ఈ యొక్క ఎస్టేట్ పన్ను కావచ్చు, వారసత్వ పన్ను కావచ్చు తొలగించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆస్తి తండ్రి నుంచి కొడుకుకు సంక్రమించే ఆస్తినే వారసత్వం అంటాం కదా, మనకు వారసత్వ ఆస్తి అంటాం కదా. అలాంటివి సంక్రమించాలన్న గతంలో ట్యాక్స్ ఉండేదంట. ఇది 1985లో మనకి ఈ ఎస్టేట్ ట్యాక్స్ గాని వారసత్వ పన్ను గాని తొలగించడం జరిగినదిగా చెప్పడం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి పులికాడ్ సరస్సుకు సంబంధించిన చిత్తడి నేలలకు సంబంధించిన మనకి దానిది రావడం జరిగింది నాన్న. ఈ చిత్తడి నేలలు విషయానికి వస్తే మనకి ఓకే ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి ప్రజెంట్ తిరుపతి జిల్లాలో ఉండడం జరుగుతుంది. ఈ పులికాడ్ సరస్సు తిరుపతి జిల్లాలో ఉండడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న చిత్తడి నేలలు అండ్ అభయారణ్యానికి సంబంధించి డీనోటిఫై చేయడం వలన దీని ఆందోళన తలెత్తడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఏంటి సార్ అంటే ఆందోళన తలెత్తినట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే దీనికి సంబంధించిన డేటా చూసుకుంటే మనకి ఈ పులికాడ్ సరస్సు అనేది ఎక్కడ కలదు, పులికాడ్ సరస్సు అనేది ఎక్కడ ఉంది సార్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ ప్రాంతంలో తిరుపతి జిల్లాలో కలదు. ఇదేంటి సార్ ఎక్కడ ఉంది సార్ అంటే తిరుపతి జిల్లాలో ఉండడం జరుగుతుంది. అండ్ తమిళనాడు రాష్ట్రానికి ఉత్తర భాగంలో ఉంది నన్ను, ఉత్తర భాగంలో ఇది ఉండడం జరుగుతుంది. అంటే తమిళనాడులోని ఉత్తర భాగంలో ఇది ఉన్నట్లుగా మనకి తెలియచేయడం జరుగుతుంది. మనకి ఏది పులికాడ్ సరస్సు. ఈ పులికాడ్ సరస్సు అనేది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా చెప్పవచ్చు. రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా చెప్పవచ్చు. అంటే భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది సార్ అంటే సాంబార్ అనే సరస్సు. ఎక్కడుంది సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అయితే మనము పులికాడ్ సరస్సు గురించి చూస్తున్నాం కాబట్టి ఈ పులికాడ్ సరస్సు యొక్క మొత్తం వైశాల్యం 460 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 460 చదరపు కిలోమీటర్ల వైశాల్యం అనేది పులికాడ్ సరస్సు ఉంటుంది. దాని తర్వాత మనకి ఇదొక జీవ వైవిధ్య హాట్స్పాట్ గా ఉండడం కూడా జరుగుతుంది. మనకి దాదాపుగా ఇక్కడ చూసుకుంటే ఓకే 250 రకాల పక్షులు అనేవి ఇక్కడ వస్తాయంట, ఆతిథ్యం వహిస్తాయంట. ఇవి దాదాపుగా 50 ఖండాల నుంచి
ఈ యొక్క అనేక రకాల జాతులు ఈ 250 పక్షులు అని చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ యొక్క పులికాట్ సరస్సు ఎందుకు ఇక్కడ వార్తల్లో నుంచుంది సార్ అని చూస్తే మనకి ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ దీని దగ్గర ఉన్న చిత్తడి నేలలు కావచ్చు, దాని తర్వాత అక్కడ ఉండే అభయారణ్యాన్ని కావచ్చు డీనోటిఫై చేయడం వలన మనకి కరెంట్ అఫైర్ లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో, తమిళనాడుకి ఉత్తర భాగంలో, ఈ యొక్క తిరుపతి జిల్లాలో విస్తరించి ఉండడం జరుగుతుంది ఇది. అయితే ఇక్కడ మనకు 3 రకాల ఇక్కడ పులికాట్ సరస్సు దగ్గర మనకి దేవులు కూడా ఉండడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే ఒకటి శ్రీహరికోట దేవి, ఒకటి శ్రీహరికోట అనే దేవి, దాని తర్వాత అక్కడి నుంచి చూసుకుంటే మనకి వేనాడు అనే దేవి, వేనాడు అనే దేవి, అక్కడి నుంచి మనకి ఇరుక్కం ఏది సార్ అంటే ఇరుక్కం అనే దేవిలో కూడా కలవడం ఉండడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఈ శ్రీహరికోట దేవిలోనే మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఉంది. అంటే రాకెట్ ప్రయోగ కేంద్రం అనేది భారతదేశంలోనే మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం ఇక్కడే ఉంటుంది. లాంచింగ్ ప్యాడ్ 1, లాంచింగ్ ప్యాడ్ 2. అండ్ ఇటీవల 2024లో కొత్తగా రాకెట్ ప్రయోగ కేంద్రం తమిళనాడులోని కులశేఖరపట్నంలో ఏర్పాటు చేశారని కూడా మన కరెంట్ అఫైర్ లో చూసాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే గుజరాత్ లో ఎన్నికలకు సంబంధించి చట్టం నన్ను మనకి గుజరాత్ లో నామినేషన్ కి సంబంధించి కరెంట్ అఫైర్, గుజరాత్ లో నామినేషన్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే ఏదైతే గుజరాత్ రాష్ట్రం ఉంటుందో ఈ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అనే లోక్సభ నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం, ఈ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా మనకి ఏం సార్ అని చూసుకుంటే లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అక్కడ రిటర్నింగ్ అధికారి ప్రకటించడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యొక్క నామినేషన్, కాంగ్రెస్ అభ్యర్థి యొక్క నామినేషన్ ఏమైంది సార్ అంటే నామినేషన్ తిరస్కరించబడినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే మిగతా వ్యక్తులు కూడా తమ నామినేషన్ ఉపసంహరణ చేసుకోవడం వలన ఈ యొక్క బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించారు. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క ఎలాగ ప్రకటిస్తారు సార్ అంటే మనకు దానికి సంబంధించిన ఒకసారి డేటా చూద్దాం అన్న. ఏంటి సార్ అంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం, ప్రజా ప్రాతినిధ్య నిత్య చట్టం ప్రకారం ఓకే దీంట్లో సెక్షన్ 33 ప్రకారం చూస్తే మనకి ఏది సార్ ప్రజా ప్రాతినిధ్య చట్టం అయినా సెక్షన్ 33 ప్రకారం చూస్తే మనకి ఏం సార్ అంటే ఏదైనా ఒక వ్యక్తి తన నామినేషన్ లో తప్పుగా ఏదైనా దాఖలు చేసి ఉంటే లేదంటే ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే తన నామినేషన్ చెల్లదు అని ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది తెలియజేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే తిరస్కరించబడినది అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే 25 సంవత్సరాలు నిండిన అభ్యర్థి ఓకే దేశంలో అంటే భారతదేశంలో ఓటరుగా నమోదు అయిన వ్యక్తి భారతదేశంలో ఏ లోక్సభ నుంచైనా పోటీ చేయడానికి వీలు కల్పిస్తుంది ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం మనకి. ఓకేనన్న, దానితో పాటు ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే సెక్షన్ 36 ప్రకారం మనకి ఓకేనన్న రిటర్నింగ్ అధికారి రిటర్నింగ్ అధికారి ద్వారా నామినేషన్ ప్రక్రియ సంబంధించి చట్టాలు కూడా చేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి సెక్షన్ 36 ప్రకారం
ఆ వ్యక్తికి సంబంధించిన నామినేషన్ పత్రాలను పరిశీలన చేసి అది కరెక్ట్ ఉందా లేదంటే ఏవైనా తప్పులు తడకలు ఉన్నాయా అనేది కూడా మనకి ఇక్కడ ప్రకటించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 329 ఆర్టికల్ ప్రకారం ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత న్యాయస్థానాలు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు అని కూడా ప్రస్తావించడం జరిగినది మనకి. అయితే భారత రాజ్యాంగంలో ఈ ఎన్నికలకు సంబంధించి 15వ భాగంలో ఎక్కడ సార్ అంటే 15వ భాగంలో 324వ ఆర్టికల్ నుంచి 329వ ఆర్టికల్ వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఉంటుంది. దీని గురించి మనకు గత వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి నీట్ గా చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనా, ఈ యొక్క రాబందులకు సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. రోజు రోజుకి భారతదేశంలో ఉన్న రాబందులు 99% తగ్గిపోయాయి అంట. రాబందులకు సంబంధించి ఈ యొక్క కరెంట్ అఫైర్ రావడం జరిగినది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రాబందుల సంఖ్య అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. అందుకే వీటి యొక్క నివాస ప్రాంతాలను ఈ రాబందులు వల్చర్ అంటానన్న ఈ యొక్క వీళ్ళ యొక్క నివసించే ప్రదేశాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలి అని చెప్పడం జరిగింది. ఈ రాబందులని రెడ్ డేటా లిస్ట్ లో కూడా చేర్చడం జరిగింది. ఏది సార్ అంటే రెడ్ డేటా బుక్ లో కూడా చేర్చడం జరిగింది. రెడ్ డేటా లిస్ట్ లో కూడా చేర్చడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే మన భారతదేశంలో ఈ రాబందుల విషయానికి వస్తే 1990 నుంచి 2000 మధ్య ఈ రాబందుల సంఖ్య అనేది చూసుకుంటే చాలా తగ్గిపోయిందంట, చాలా తగ్గిపోయినది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఈ యొక్క పశువుల యొక్క పెయిన్ కిల్లర్ గా యూజ్ చేసే ఒక మెడిసిన్ ద్వారా, అంటే ఏవైతే పశువులు ఉంటాయో ఈ పశువులకు పెయిన్ కిల్లర్ గా ఒక మెడిసిన్ ని ఉపయోగించడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే డైక్లోఫెనాక్. ఓకే, డైక్లోఫెనాక్ అనే దీన్ని ఈ యొక్క పశువుల్లో పెయిన్ కిల్లర్ గా వాడడం జరుగుతుంది. ఈ పశువులు చనిపోయిన తర్వాత ఈ యొక్క దీంట్లో ఉన్న ఆ యొక్క ఔషధం అనేది అలాగే ఉంటుంది కదా. ఎప్పుడైతే చనిపోయిన తర్వాత వాటిని తినడం వలన ఈ రాబందులు అనేవి మృత్యువాత పడుతున్నాయి అని చెప్పడం జరిగింది. అందువలన ఈ యొక్క ప్రపంచ ఆసియా ఖండంలోనే 1990 నుంచి 2000 మధ్య ఈ దక్షిణాసియా ప్రాంతంలో ఈ వెటర్నరీ ప్రాక్టీస్ లో ఈ డైక్లోనోఫెనాక్ అనే దాన్ని వాడకూడదు అని నిషేధించడం జరిగినది. అయితే ప్రపంచ వ్యాప్తంగా మనకి ఈ రాబందులు అనేవి చూసుకుంటే 23 జాతులు ఉన్నాయి. రాబందులు ప్రపంచ వ్యాప్తంగా 23 జాతులు ఉన్నాయి. దాంట్లో వాటిలో 9 జాతులు, వాటిలో ఎన్ని జాతులు సార్ అంటే 9 జాతులు భారతదేశంలో ఉండడం జరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 29 రాబందు జాతులు ఉంటే దాంట్లో 9 జాతులు ఎక్కడున్నాయి సార్ అంటే ఇండియాలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో 3 రాబందు జాతులు అంతరించినట్లుగా ప్రకటించడం జరిగినది. అవే 99% తగ్గిపోయినాయి అంటే 3 జాతులు. ఒకటి ఓరియంటల్ వైట్ బ్లాక్ వల్చర్ అని, రెండవది లాంగ్ బిల్డ్ వల్చర్ అని, దాని తర్వాత చూసుకుంటే స్లెండ్ బిల్డ్ వల్చర్ అనేవి పూర్తిగా భారతదేశంలో 99% అంతరించిపోయినట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇవేనన్న. అయితే భారతదేశంలో చూసుకుంటే మనకి ఈ యొక్క వల్చర్ కి సంబంధించి ప్రాజెక్ట్ వల్చర్ ని కూడా కాపాడడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ వల్చర్లను రాబందులను కాపాడడం కోసం పంజాబ్ హర్యానా ప్రాంతాలలో
కొన్ని సురక్షితమైన ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసి వీళ్ళ సంరక్షణ అనేది చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఎక్కువగా ఈ రాబందులు అనేవి చూసుకుంటే మనకి ఈ పెయిన్ కిల్లర్ల ద్వారానే ఎక్కువగా చనిపోతున్నాయి అని కూడా ప్రకటించడం జరిగినది మనకి. ఇది అంటే రెడ్ డేటా బుక్ లో దీన్ని చేర్చడం జరిగినది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రపంచంలోనే 2024లో పత్తిని పండించే దేశాలు టాప్ లో ఉన్న రాష్ట్రాలు ప్రపంచంలో అత్యధికంగా పత్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది సార్ అంటే భారతదేశమే అని చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఈ కాటన్ ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఫస్ట్ వన్ ఏది సార్ అంటే గుజరాత్, 2 మహారాష్ట్ర, 3వ తెలంగాణ అభ్యర్థులు కొంచెం జాగ్రత్త, తెలంగాణ 3వ స్థానం, 4 రాజస్థాన్ అండ్ కర్ణాటక 5, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఒడిశా. కాటన్ అంటే డైరెక్ట్ గా చాలా మంది మహారాష్ట్ర పెడతారు నాన్న, కానీ గుజరాత్ ఎక్కువగా కాటన్ పండుతుంది అండ్ తెలంగాణ 3వ స్థానము అండ్ ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని ఎవరు పండించారు సార్ అంటే భారతీయులు పండించారు అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రత్తిని మొదటగా భారతదేశంలో సింధు నాగరికత ప్రజలు మొదటగా పండించారు. సింధు నాగరికత ప్రజలు పండించడం జరిగింది. దీన్ని ఏమని పిలిచారు సార్ అంటే సిండస్. ఓకే, సిండస్ లేదా సింథెన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ప్రతిని ఏ దాంట్లో కొలుస్తారు సార్ అంటే బేల్స్ లో కొలవడం జరుగుతుంది. మన క్వింటాల్ వాటిలో కొలవరు, బేల్స్ లో కొలవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కాటన్ కి ఎక్కువగా ఎక్కడ పండుతుంది సార్ అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ లో ఎక్కువగా ఈ పత్తి అనేది పండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే మణిపూర్ లో 1891లో ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో జోమ్ అనే యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ధైర్య సాహసాలు నెలకొన్న వ్యక్తికి సంబంధించి ఏప్రిల్ 23ని ఏ డేగా సార్ అంటే జోమ్ అనే డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ 1891లో జరిగిన యుద్ధంలో ఆంగ్లో అండ్ మణిపూర్ యుద్ధంలో ఈ యొక్క కోంగ్ జోమ్ అనే వ్యక్తులు ఎక్కువగా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా పోరాటం వలన వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు మెచ్చుకుంటూ ఏప్రిల్ 23వ తారీఖుని కోంగ్ జోమ్ అనే డేని నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఏప్రిల్ 24వ తారీఖుని అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు సంస్మరణ దినోత్సవంగా దీన్ని నిర్వహించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది చెర్నోబిల్ అంటే చూసుకుంటే మనకి ఉమ్మడి రష్యా అనే దాంట్లో 1986 ఏప్రిల్ 26వ తారీఖున ఉక్రెయిన్ అనే ప్రాంతంలో ఉమ్మడి రష్యాలో ఉక్రెయిన్ అనే దాంట్లోని చెర్నోబిల్ అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ బ్లాస్ట్ అవ్వడం వలన దాదాపుగా ఈ విపత్తు వలన 8.4 మిలియన్ మంది ఈ అణు కిరణాలకి న్యూక్లియర్ రేస్ కి చాలా ప్రమాద బారిన పడడం జరిగింది. దీని వలన పక్కనుండే దేశాలు కూడా బెలరస్ కావచ్చు అండ్ ఉక్రెయిన్ కావచ్చు, రష్యాలో ప్రభావిత ప్రాంతాలు కూడా చాలా ఇదవ్వడం జరిగింది. దానిని గుర్తు చేసుకొని యుఎన్ఓ ఈ యొక్క ఏప్రిల్ 26ని చెర్నోబిల్ డేగా, ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ డేగా దీన్ని నిర్వహించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే వరల్డ్ ఇంటలెక్చువల్ పావర్టీ డేగా ఏప్రిల్ 26ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రపంచ మేధో సంపద దినోత్సవం అంటాం తెలుగులో. ఓకే, దీని యొక్క థీమ్ కూడా ప్రకటించారు నాన్న. ఇంటలెక్చువల్ పావర్టీ మరియు ఎస్జిడిలు, ఆవిష్కరణ మరియు సృజనాత్మక మన ఉమ్మడి భవిష్యత్తును నిర్మించడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే దాన్ని ఇచ్చేయడం జరిగినది. అంటే ఇంటలెక్చువల్ పావర్టీ మరియు సస్టైనబుల్
డెవలప్మెంట్ గోల్స్ అనే థీమ్ తో దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే ఇంటలెక్చువల్ పావర్టీకి సంబంధించి మనము డేటా చూస్తే ఇంటలెక్చువల్ పావర్టీ ఆర్గనైజేషన్ అని చూసుకుంటే లేదా దీన్ని వరల్డ్ ఇంటలెక్చువల్ పావర్టీ ఆర్గనైజేషన్ అనే పేరుతో కూడా పిలవచ్చు. దీన్ని ఎప్పుడు స్థాపించారు సార్ అంటే 1967 జూన్ లో స్థాపించడం జరిగింది. ఈ యొక్క వరల్డ్ ఇంటలెక్చువల్ పావర్టీ ఆర్గనైజేషన్ ని 1967లో ప్రారంభించడం జరిగినది. ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ పావర్టీ సమిట్ అనేది మొట్టమొదటిసారిగా 1970లో జరగడం జరిగింది సమావేశం. దాని తర్వాత వరల్డ్ ఇంటలెక్చువల్ పావర్టీ ఏజెన్సీ అనేది 1974లో ఏర్పాటు అవడం జరిగినది. అంటే ప్రపంచ మేధో సంపత్తి హక్కులకు సంబంధించి డేటా మనము చూడడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆర్బిఐ ఆమోదంతో లోబడి మనకి యాక్సిస్ బ్యాంక్ బోర్డు ఆమోదించడం జరిగినది. అంటే యాక్సిస్ డైరెక్టర్ అండ్ సిఇఓగా యాక్సిస్ బ్యాంక్ బోర్డ్ అండ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా అమితాబ్ చౌదరిని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా తిరిగి నియమించేందుకు యాక్సిస్ బ్యాంక్ అనేది ఇచ్చేవడం జరిగింది. దాంతో పాటు స్వతంత్ర డైరెక్టర్లు అయిన మీనా గణేష్, గోపాల రామన్ పద్మనాథన్ కూడా మరో 4 ఏళ్లు ఉండడం జరుగుతుంది. ఈ అమితాబ్ చౌదరి అనే వ్యక్తి అయితే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా 3 సంవత్సరాలు ఉంటారు. ఎప్పటి నుంచి సార్ అంటే 2025 జనవరి నుండి ఇతను కొనసాగడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం నాన్న మనకి ఏ సార్ అంటే ఏంటి సార్ అని మనం చూసుకుంటే ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఒక కొత్త లోగోను తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి నాన్న మనకి కొత్త లోగో ఏంటి సార్ దీనికి సంబంధించి అని చూసుకుంటే మనకి ఈ మధ్యలో సాంచి స్తూపం అంట. ఈ సాంచి స్తూపం సంబంధించి ఈ యొక్క బ్రౌన్ కలర్ లో మనకి ఈ యొక్క బ్రౌన్ కలర్ లో రేకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ ఆకారం సార్ అంటే ఈ తామర పువ్వు ఆకారంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇది బ్రౌన్ కలర్ థీమ్ తో దీన్ని ఏర్పాటు చేశారు నాన్న. తామర పువ్వు ఆకారంలో రేఖలు మధ్యలో సాంచి స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగినది మనకి. దీని యొక్క థీమ్ ఏంటి సార్, నినాదం ఏంటి సార్ అంటే యాత్ర. దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే యాత్రా భవిష్యత్ ఇతిహాస్ రక్షిత్ అనేది దీని యొక్క థీమ్. ఇతిహాస్ రక్షిత్ అనేది దీని యొక్క థీమ్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కొత్తగా లోపల ఇచ్చేయడం జరిగింది. తామర పువ్వు ఆకారంలో పుస్తకాల పేజీలు, దాని మధ్యలో మనకి చారిత్రకమైన స్తూపం సాంచి స్తూపం పెట్టడము, దాంతో పాటు ఇది బ్రౌన్ కలర్ థీమ్ గా ఉండడం, దీని యొక్క కింద నినాదం యాత్రా భవిష్యత్ ఇతిహాస రక్షిత అనే థీమ్ తో ఇచ్చేయడం జరిగింది. చరిత్ర భవిష్యత్తు కోసం ఇక్కడ భద్రపరచడం జరుగుతుంది అనేది దీని యొక్క థీమ్ నాన్న. నేటి కరెంట్ అఫైర్ ఇది. రేపటి కరెంట్ అఫైర్ లో మిగిలిపోయిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.